ఎవ్వరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మంచినీటి ఆర్ఓ ప్లాంట్లు ఉంటాయి కదా, దానిలోనే ఫిల్టర్ వాటర్ అని అమ్ముతుంటారు. బిందెల్లోనూ క్యాన్లల్లోనూ ఆటోల్లో వచ్చి సురక్షితమైన మంచినీరు తాగండి, గంగా వాటర్, ఈ వాటర్ ఆ వాటర్ అని మైకులు పెట్టుకొని మరి అమ్ముతుంటారు. నిజంగా అవి ఒకసారి నేను మా ఇంట్లో చూశాను. క్యాన్లో బట్టి ఒక 3 రోజుల తర్వాత ఆ క్యాన్ల కింద చూస్తే పురుగులు ఉన్నాయన్నీ. అంటే వాడు ఏదో కల్తీ అన్న చేస్తుండాలా, లేదా ఫిల్టర్ అన్న సరిగ్గా అయిపోయి ఉండాలా. ఈ విధంగా జరుగుతున్నాయి. మరి దీనిపైన ప్రభుత్వాలకు బాధ్యత లేదా అంటే ఇంతవరకు నిజంగా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దీనిపైన సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఇక నుంచి ఖచ్చితంగా అనుమతులు ఉండాల్సిందే అంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పింది. బోర్లు వేయాలన్నా ఆర్ఓ ప్లాంట్లకు అనుమతులు తప్పనిసరి స్పష్టం చేసిన హైకోర్టు సురక్షిత తాగునీరు పొందడం జీవించే హక్కులో భాగమని వ్యాఖ్య. అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనన్న న్యాయస్థానం. నిజంగా ఇన్ని రోజులకు ఒక మంచి నిర్ణయం తీసుకుంది హైకోర్టు. బోర్ల తవ్వకాలకు వాల్టా చట్టం ప్రకారం అధికారుల అనుమతి తప్పనిసరని హైకోర్టు తేల్చి చెప్పింది. ఏపీ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 120 ప్రకారం నీటి శుద్ధి ప్లాంట్లు నిర్వహించాలంటే సంబంధిత పంచాయతీ అనుమతి అవసరమని పేర్కొంది. సురక్షిత తాగునీరు విలాస వ్యవహారం కాదని రాజ్యాంగ అధికరణ 21 ప్రకారం జీవించే హక్కులో భాగమని తెలిపింది. ప్రజలకు సురక్షిత తాగునీరు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలు యంత్రాంగంపై ఉందని వెల్లడించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ సుబ్బారెడ్డి ఇటీవల తీర్పు ఇచ్చారు. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం విప్పగుంట గ్రామంలో కె శ్రీను ఆర్ఓ ప్లాంట్ నిర్వహిస్తున్నారు. దానికి అనుమతి లేదన్న కారణంతో 2025 జూలై 23న పొన్నలూరు తహసీల్దార్ నోటీస్ ఇచ్చారు. 2025 జూలై 27 ప్లాంట్తో పాటు బోరుబావిని కూడా సీజ్ చేశారు. దీనిపై శ్రీను హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరపు న్యాయవాది వాదన వినిపిస్తూ 3 లక్షలు ఖర్చు చేసి వాటర్ ప్లాంట్ నిర్మించి నామమాత్రపు ధరకు శుద్ధి చేసిన నీరు అందిస్తున్నారన్నారు. బోరుబావి తవ్వేందుకు వాల్టా చట్టం ప్రకారం అనుమతి అవసరం లేదని, ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటుకు పంచాయతీ అనుమతి తీర్మానం కూడా అవసరం లేదని తెలిపినారంట లాయరు. ప్లాంట్ను సీజ్ చేయడానికి ముందు అధికారులు పిటిషనర్ వాదన వినలేదని చెప్పారు. దానికి న్యాయమూర్తి స్పందిస్తూ పిటిషనర్కు వాదనలు చెప్పుకునే అవకాశం ఇవ్వలేదన్న కారణంతో అనధికారికంగా నిర్మించిన ప్లాంట్ నిర్వహణకు అనుమతించలేమన్నారు. ఏపీ పంచాయతీరాజ్ వాల్టా చట్టాలను పిటిషనర్ ఉల్లంఘించారనడంలో సందేహం లేదని పేర్కొన్నారు. అదే సమయంలో ప్రజలకు అవసరమైన శుద్ధి నీటిని అందించేందుకు పిటిషనర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారనే విషయాలన్నీ న్యాయస్థానం విస్మరించలేదని వెల్లడించారు. ప్లాంట్ అందించే నీరు ప్రమాణాలకు అనుగుణంగా ఉందని అధికారులు ధృవీకరించారని గుర్తు చేశారు. పిటిషనర్ అనుమతి తీసుకోకుండా బోరు తవ్వడం, ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయనప్పటికీ తాగునీటి అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ వ్యాజ్యాన్ని పరిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు. అధికారులు ఇచ్చిన నోటీసుకు వివరణ ఇవ్వాలని పిటిషనర్కు స్పష్టం చేశారు. అనుమతి కోసం పిటిషనర్ దరఖాస్తు దాఖలు చేస్తే దాన్ని పరిశీలించి నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాలని తహసీల్దార్ను ఆదేశించారు హైకోర్టు జడ్జి గారు. నిజంగా ఇప్పటి నుంచి బోరు తవ్వాలన్న వాల్టా చట్టం ప్రకారం బోరు తవ్వాలి. లేదా ఆర్ఓ ప్లాంట్ పెట్టాలంటే ఏదో డబ్బులు ఉన్నాయి కదా ఆర్ఓ ప్లాంట్ పెడతాము సందుకోటి గొందుకోటి అంటే కుదరదు. ఖచ్చితంగా ఆ పంచాయతీ పరిధిలో ఉంటే పంచాయతీ అధికారులు లేదా ఎంఆర్ఓ సంబంధిత అధికారులు లేదా మున్సిపాలిటీ పరిధిలో ఉంటే మున్సిపల్ అధికారులు ఈ విధంగా వారందరి అనుమతి తీసుకొనే ఆర్ఓ ప్లాంట్ ఏర్పాట్లు చేయాలి. లేదంటే ఖచ్చితంగా సీజ్ చేస్తారనేది మీరు గమనించాలి. మరి